ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మోత్కుపల్లి కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు అందరూ కలిసి కూడా వెనుకబడినటువంటి తరగతుల వారికి ఎప్పుడు కూడా ఒక కొత్త పార్టీ పుట్టుకో రావట్లేదు. సో ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో ఏమైనా పార్టీ నిర్మించడమో, పార్టీకి సంబంధించి ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అంటే మందకృష్ణ కావచ్చు, మీరు కావచ్చు, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళు కష్టపడి సహకరించుకున్నారు, కళను నెరవేర్చుకున్నారు కదా, భవిష్యత్తులో కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాస్తవంగా మన వర్గాల్లో అంత చైతన్యం లేదు. చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇష్యూతోని ఒక కొత్త రకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇవాళ నువ్వు ఒక బీసీ తమ్మునివి అనేది నేను అనుకుంటున్నా, అంగీలాగు దొడిగి ఇక్కడ కూర్చున్నావు, ఇది ఇంతకాలానికి వచ్చింది. లేకపోతే ఇంతకుముందు ఎవడు అన్నాడా? గొల్ల కుర్మలు కానీ, మాలమాదిగోళ్ళు కానీ, లేకపోతే బీసీలు కానీ 94 కులాలు ఉన్నాయి. అసలు వాళ్ళ పాపం ఓట్లేసేంతవరకే మనం, మాదిగోళ్ళు కానీ మిగతా కులాలు బీసీలు కానీ మనం ఓట్లేసేంతవరకే. ఓట్లేస్తాం, వాంతోనే చెప్పులు దెబ్బలు తింటాం. ఎవడైతే గెలుస్తాడో వాడే చెప్పు దెబ్బలు కొట్టినా మన జాతికి ఇంకా అంటే చైతన్యమే లేదు. ఆ చైతన్యం వచ్చిన రోజున ఖచ్చితంగా మార్పు వస్తుంది. పార్టీది ఏదన్నా కానీ మార్పు అయితే వస్తుంది. అంతేగాని ఇప్పుడు పార్టీలు పెట్టడము చేయటము అనేది ఇది సమయం కాదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, సాధ్యం కూడా కాదు. దాంతోపాటు ప్రస్తుత రాజకీయ విషయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు చూసినాం మనం. ఏమనిపించింది? ప్రతిపక్షం గట్టి ఫైట్ ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీకి? ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టండి. ప్రతిపక్షము గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రతిపక్షం అనేది ఉన్నది కదా, ఉన్నది, మాట్లాడుతున్నది, మంచిగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కూడా టైం ఇస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు, అది గొప్ప విషయం, సంతోషం. మాట్లాడే అవకాశం అయితే ఇస్తున్నారు, అది గొప్ప విషయము. కాబట్టి ప్రతిపక్షం గ్యారంటీగా ఉన్నది, బాగానే ఫైట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బాగానే ఫైట్ చేస్తున్నారు. కాకపోతే సార్, ఈ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు కొంత నీతిగా బతకగలిగితే మంచి కార్యకర్తలు వస్తారు, మంచి ఎమ్మెల్యేలు వస్తారు, మంచి ఎంపీలు వస్తారు, సంస్కరణలు జరుగుతాయి సార్. అంత కరప్టెడ్, డబ్బు కోసం రాజకీయాలు చేసేటోడు ఏ రాజకీయ పార్టీలో కూడా నిలకడగా ఉండలేడు. ఏమే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు సిపిఐ, సిపిఎం, ఆ తర్వాత ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో ఉండేది, గెలిచిండంటే ఆ పార్టీలో ఉండేది, వేరే పార్టీలోకి పోతే ఊళ్ళల్లో దెబ్బలు కొడుతురు. ఇప్పుడు అది ఏమి లేదు. పరిస్థితి అంతా ఏమైపోయిందంటే అంత కరప్టెడ్ అయిపోయింది వాతావరణం, రాజకీయ వాతావరణమే కరప్టెడ్ వాతావరణం అయిపోయింది. కాబట్టి ఇక నీతి అనేది కనుమరుగైపోతుంది, అవినీతి అనేది మొదటికి వస్తుంది. కాబట్టి ఇది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది మీద కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద, అదేవిధంగా అనర్హులుగా మేము వేటు వేస్తాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉందంటూ ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు అడ్వకేట్లతో మంతనాలు జరుపుతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ మారడం గురించి. సార్, ఈ పార్టీ ఫిరాయింపులు అనేటువంటి మంచి కాదు సార్. అది గెలవనోడు అంటే సరే రాజకీయాల కోసం ఇటు అటు పోతాడు, కానీ ఆ పార్టీ జెండా పెట్టుకొని వాళ్ళు చేసిన కృషిలో గెలుస్తారు, వీళ్ళు పార్టీ చేసిన కృషిలో గెలుస్తారు. గెలిచి ఇంకో దగ్గరికి పోవటం అనేది మంచిది కాదు. అది ఎవరు చేసినా తప్పే. గతంలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది వాదన. దానికి ఎండ్ లేదు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకోవటము తప్పే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకోవటము తప్పే, రెండు తప్పులే. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దనేది. ప్రజాస్వామ్యంలో గెలిచినట్టుగా ప్రతిపక్షంగా ఉండమని ఒక పార్టీకి తీర్పిస్తారు, అధిపార్టీలకు ఉండమని ఒక పార్టీకి తీర్పిస్తారు. ఆ ప్రజల తీర్పు ప్రకారంగా నాయకులు ఉండటం అనేది అవసరం. లేకపోతే విలువలు ఎక్కడ ఉంటాయి సార్? విలువ ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రజలు చూడు, డబ్బు ఇస్తే అంటారు, కానీ డబ్బు ఇచ్చినా ఎవరికి వేయాలనో వాటికి ఓటేశారు. అర్థమైందా? రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలు తప్పకుండా ఏ పార్టీ బాగా చేస్తే ఆ పార్టీనే గెలిపించుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.